వెల్కమ్ టు ఆల్గ న్యూస్. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రాజకీయ వేడి పెరిగింది. ఎన్డీఏ తమ అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న చంద్రపురం పొన్నస్వామి రాధాకృష్ణను ప్రకటించింది. ఇండియా బ్లాక్ నేతలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తమ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ ఎంపికలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు రెండు కూటముల నుంచి అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయం పార్టీల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించగా ఎన్డీఏ మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను బరిలో నిలిపింది. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ఎంపిక ద్వారా దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలనే ఎన్డీఏ ఆలోచన స్పష్టమవుతుంది. అదే సమయంలో ఇండియా బ్లాక్ కూడా ఈ పదవికి పోటీ చేయాలని నిర్ణయించింది. మొదట తమిళనాడు నుంచి మరో అభ్యర్థిని బరిలో దింపాలని భావించిన డీఎంకే అభ్యంతరాలు రాజకీయేతర వ్యక్తిని ఎంచుకోవాలనే మిత్రపక్ష సూచనతో కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని మార్చి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి రేసులో నిలిపింది. ఈ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్టు తెలుస్తుంది. తెలుగు వ్యక్తిని ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తు రాజకీయ సమీకరణలను ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించేందుకు బీజేపీ అన్ని పార్టీలతో చర్చలు జరుపుతుంది. అయితే ఇండియా కూటమి నుంచి తెలుగు వ్యక్తి పోటీలో ఉండడంతో తెలుగు రాష్ట్రాల పార్టీలకు ఈ ఎన్నిక సవాల్గా మారనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉండడంతో రాధాకృష్ణకు మద్దతు ఇవ్వనున్నాయి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో 4 సభ్యులున్నారు. సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు ఇస్తారా లేదా అనేది కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇదే విధంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీజేపీ మాజీ సీఎంను జగన్ను కోరింది. సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో జగన్ ఎన్డీఏ వైపు నిలబడతారా లేదా అన్న నిర్ణయాన్ని మార్చుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారనుంది.